తల్లి ప్రార్థన అనే కార్యక్రమానికి ప్రియతల్లులందరికీ స్వాగతం. ప్రియులారా, ఈరోజు 13వ రోజు తల్లి ప్రార్థనలో మనం ఉన్నాం. ఈరోజు ప్రతి తల్లితో దేవుడు మాట్లాడుతున్న ఒక మాట అదేమిటి అంటే, భయపడకు ప్రియ తల్లి, నేను నీకు తోడై ఉన్నాను. ఆయన ఇస్తున్న వాగ్దానం ఏమిటంటే, యెషయా గ్రంథము 41వ అధ్యాయము 10వ వచనంలో వాక్యం పలుకుతుంది, నీవు భయపడకుము, నేను నీకు తోడయుందును. నీవు వెరవకుము, నేను నీకు దేవుడను. నేను నీకు బలమునొసగి నిన్ను ఆదుకొందును అని ప్రభు వాగ్దానం ఇస్తున్నాడు. ఒకే మాట, నువ్వు భయపడకు, నేను నీకు తోడై ఉన్నాను, నేను నీతో ఉన్నాను. చాలాసార్లు మన భయం ఏంటో తెలుసా? మన బిడ్డలకి సహాయం చేయడానికి ఎవరు లేరు, ఒక దారి చూపించడానికి ఎవరు లేరు, ఎవరు నా బిడ్డలకు సహాయం చేస్తారు అని కొన్నిసార్లు తల్లి ఆలోచిస్తూ ఉంటుంది. ఎలా నా బిడ్డల భవిష్యత్ ఏంటి, వాళ్ళ ఉద్యోగాలేంటి, వాళ్ళ వివాహం ఏమిటి, ఈ ఆర్థిక పరిస్థితులు ఏమిటి, ఎలా నా బిడ్డల్ని ముందుకు నడిపించాలి, ఎలా అని ఇలాంటి ఒక ఆలోచనతో అనేక మంది తల్లులు సతమతం అయిపోతుంటారు. ఈరోజు అటువంటి తల్లులందరితో దేవుడు మాట్లాడుతున్న మాట ఏమిటంటే, ప్రియ తల్లి, నీవు భయపడకు, దేవుడు నీకు తోడై ఉన్నాడు. అందుకే బైబిల్ గ్రంథంలో 365 సార్ల కంటే ఎక్కువగా భయపడకు, నేను నీకు తోడై ఉన్నాను అనే ఈ వాగ్దానము రాయబడి ఉన్నది. పిల్లరా, అదేమిటి అంటే, ప్రతిరోజు మనకు ఒక రిమైండర్ దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. అదేమిటంటే, సంవత్సరం పొడుగున ప్రతిరోజు ఆయన చెప్తున్న మాట ఏంటంటే, నా కుమార్తె, నువ్వు భయపడకు, నేను నీకు తోడై ఉన్నాను, నేను నీ దేవుడను, నేను నిన్ను బలపరుస్తాను అని చెప్పి దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. పిల్లరా, తల్లికి అనేకమైన భయాలతో ఉంటున్నప్పుడు ఈ భయము అపవాది ఎలా వాడుకుంటాడు? ఎప్పుడైతే ఒక తల్లి భయముతో నింపబడుతుందో పిల్లరా, అది అనేకమైన అనర్థాలకు దారితీస్తుంది. సైతాను భయాన్ని దేవుని బిడ్డలలో ఒక ఆయుధంలాగా వాడుతుంటాడు. అందుకే ప్రభు ఎందుకు చెప్తున్నాడు అంటే, ఫియర్ నాట్, ఐఎమ్ విత్ యూ అని అందుకే అన్నాడు. ఇప్పుడు చూడండి, పిల్లలు ఏదైనా భయపడుతుంటే మనం ఏం చెప్తామండి? రాత్రి వాళ్ళు లేసినప్పుడు లేకపోతే ఏదో ఒక దానికి, అమ్మ నాకు భయం వేస్తుందమ్మా అంటే, ఎందుకు భయపడుతున్నావు, నేను ఉన్నా కదా, నువ్వు వెళ్ళు, నువ్వు చెయ్యి అని తల్లి ధైర్యపరుస్తుంటుంది. అయితే మనం అందరము దేవుని బిడ్డలం కనుక పిల్లరా, ఆ దేవాది దేవుడు ఈరోజు ప్రతి తల్లిని ఆయన బలపరుస్తున్నాడు. ఆయన అంటున్నాడు, ప్రియ బిడ్డ, నేను నీకు లేనా, నువ్వెందుకు భయపడుతున్నావని చెప్పి ఆయన బలపరుస్తున్నాడు. పిల్లరా, వాక్యంలో మనం చూసినట్లయితే భయం అపవాది ఎలా వాడతాడు, భయం ఒక మనిషి జీవితంలో ఉంటే ఏం జరుగుతుంది అని కొంతమంది స్త్రీల జీవితంలోంచి, తల్లుల జీవితంలోంచి కొన్ని పాఠాలు మనము నేర్చుకోబోతున్నాం. వాక్యం ఏం పలుకుతుందంటే, ఒక మనిషి భయముతో నింపబడినప్పుడు వాళ్ళు తప్పుడు నిర్ణయాలు తీసుకుంటారు. ఆదికాండము 16వ అధ్యాయము మనము చూసినప్పుడు పిల్లరా, అక్కడ సారాను చూస్తున్నాం. దేవుడు అబ్రహాముని ఆదికాండము 12వ అధ్యాయములో పిలిచాడు. ఆయన అన్నాడు, ఇదిగో నేను నిన్ను నీ సంతతిని దీవిస్తాను, ఆకాశ నక్షత్రము వలె నీ బిడ్డల్ని నేను దీవిస్తాను, ఇసుక రేణువుల వలె నేను నీ బిడ్డలను దీవిస్తానని చెప్పి అబ్రహామును దేవుడు దీవించాడు. అంటే ఇండైరెక్ట్గా, అది ఇండైరెక్ట్గా అనడం కాదండి, అది సారాకు కూడా వర్తిస్తుంది. ఎందుకంటే సారా అబ్రహాము భార్య గనుక. పిల్లరా, ఇక్కడ మనం చూసినట్లయితే 12వ అధ్యాయంలో దేవుడు అబ్రహాముని పిలిచాడు. 12, 13, 14, 15, 16వ అధ్యాయంలో మనం చూస్తే సారా ఎదురు చూసి ఇంకెప్పుడు దేవుడు కార్యం చేస్తాడు, ఇంకెప్పుడు దేవుడు కార్యం చేస్తాడు అని చెప్పి దేవుడి వాగ్దానాలని మర్చి భయముతో ఇంక ఇది జరగదేమో అని వేచి ఉండలేక తను ఒక నిర్ణయం చేసింది. ఆ నిర్ణయం ఏమిటి అంటే, హాగారు, తన దాసి అయిన హాగారుని అబ్రహాముకి ఇస్తూ చెప్తుంది, ఇక మనకు పిల్లలు పుడతారో లేదో తెలియదు కనుక ఈ హాగారుతో నువ్వు వెళ్ళు, హాగారుకు ఒకవేళ పిల్లలు పుడితే మన పిల్లల్లాగా వాళ్ళని స్వీకరిస్తాము అని చెప్పి అబ్రహాముకు ఆమె సలహా ఇచ్చింది. పిల్లరా,
హాగారుకి సంతానం కలిగింది, ఇష్మాయేలు. కానీ దేవుడు ఏమన్నాడంటే, అమ్మా, హాగారు ద్వారా వచ్చిన సంతానము వాగ్దాన సంతానం కాదు, నేను నీకు కుమారుణ్ణి ఇస్తానని చెప్పి దేవుడు చెప్పాడు. ప్రియులరా, ఆమె తొందరపాటు వల్ల, ఆమె భయము వల్ల ప్రియులరా తరాలకు ఒక ఆపదను తీసుకొని వచ్చింది. ఆ కుటుంబంలో అనేకమైన సమస్యలకు సారా కారణమైంది. దాని తర్వాత హాగారుకి సారాకు మధ్యలో గొడవ. దీనివల్ల అబ్రహాము ప్రియులరా ఎటు చెప్పలేని ఒక పరిస్థితి. దీనికి కారణం ఏమిటి అంటే భయము చేత సారా నింపబడ్డది. ఆ భయం ఏమిటి అంటే ఇంకా నాకు పిల్లలు పుట్టరేమో అనే ఒక ఆలోచన. పిల్లరా, దేవుడికి ఒక ప్లాన్ ఉంది, ఒక ప్రణాళిక ఉంది అబ్రహాము సారా జీవితంలో. కానీ తను చేసిన పని వల్ల పిల్లరా ఆ ప్రణాళికను, తన ఉద్దేశాన్ని నెరవేర్చటానికి సమయం పట్టింది. అలాగే మనం చూస్తే ప్లాన్ ఏ వెళ్ళి ప్లాన్ బిగా మారింది. అనవసరంగా పిల్లరా హాగారుని తన కుటుంబంలోకి, అబ్రహాము జీవితంలోకి తీసుకొచ్చింది సారానే. ఈరోజు చాలామంది స్త్రీలు ఎప్పుడైతే భయముతో నింపబడతారో వాళ్ళు తొందరగా అంటే హేస్ట్ఫుల్ డెసిషన్స్ చేస్తూ ఉంటారు, తొందరగా నిర్ణయాలు చేస్తూ ఉంటారు. అంటే దానివల్ల అనేకమైన సమస్యలు వారి కుటుంబ జీవితంలో వాళ్ళు తెచ్చుకుంటుంటారు. బిడ్డల జీవితంలోకి తల్లులు తీసుకొస్తుంటారు. నేను చాలాసార్లు విన్నాను, ఎందుకమ్మా నీకు అంత తొందర అంటుంటారు పిల్లలు. కారణం ఏమిటి అంటే భయం వలన తొందరపాటు, భయం వలన తప్పుడు నిర్ణయాలు చేస్తూ ఉంటారు. రెండవదిగా పిల్లరా, భయము మనని అపనమ్మకానికి, అవిశ్వాసానికి నడిపిస్తుంది. ఆదికాండము 18వ అధ్యాయము 12 నుండి 15 వచనాలు మనం చూసినట్లయితే అక్కడ దేవదూతలు అబ్రహాము సారా కుటుంబాన్ని దర్శించినప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారంటే, అమ్మా, వచ్చే సంవత్సరం నాటికి దేవుడు నీకు సంతానం ఇస్తాడు అని చెప్పినప్పుడు అక్కడ వాక్యం ఏం పలుకుతుందో తెలుసా అండి? ఆమె భయము వల్ల భయపడి ఇక దేవుడు నాకు ఇప్పుడేం చేస్తాడు అని చెప్పి అపనమ్మకముతో ఆమె ఉన్నది. ప్రియులరా, ఎప్పుడైతే ఈ భయం ఒక మనిషి జీవితంలోకి వచ్చేస్తుందో అప్పుడు దేవుడిచ్చిన వాగ్దానాలని మనుషులు మార్చిపోతారు. ప్రియ తల్లి, ఈరోజు దేవుడు నీ బిడ్డలకి గొప్ప వాగ్దానాలు ఇచ్చి ఉండొచ్చు. ఒకరోజు ఒక సహోదరి నాతో చెప్తుంది, ఆమె ఏమంటుందంటే, అక్క, మంచి వాగ్దానాలు ఇచ్చాడు అక్క దేవుడు నా బిడ్డలకి. ప్రియ బిడ్డ, మరి దేవుడు నీ బిడ్డలకి మంచి వాగ్దానాలు ఇస్తే ఆ వాగ్దానాలను దేవుడు మర్చిపోతాడా? ఆయనను విడిచిపెడతాడా? ఆయన మనుషుల్లాగా మాటలు మార్చేస్తాడా? మార్చడు. ఆయన ఏ మాట నీ బిడ్డలకి ఇచ్చాడో, ఏది చేస్తానని దేవుడు నీ బిడ్డల జీవితంలో దేవుడు నీకు చెప్పాడో అది నిశ్చయముగా దేవుడు చేస్తాడు. ఆ రోజు దేవదూతలే స్వయంగా సారాకు చెప్తుంటున్నప్పుడు సారా దాన్ని నమ్మట్లేదు. ప్రియులరా, దేవుని వాగ్దానాన్ని నమ్మలేని ఒక స్థితికి భయం తీసుకొని వస్తుంది. దేవుని శక్తిని నమ్మలేని ఒక స్థితికి భయం తీసుకొని వస్తుంది. ప్రియులరా, కనుక ఈరోజు భయము నీలో ఉంటే ప్రియ తల్లి, దేవుడు ఏమంటున్నాడంటే, భయపడకు, నేను ఇచ్చిన వాగ్దానము నీ బిడ్డల జీవితంలో, నీ జీవితంలో నేను నెరవేరుస్తాను అని ప్రభు పలుకుతున్నాడు. ప్రియులరా, భయం ఉంటున్నప్పుడు ఆ భయము కుటుంబంలోని శాంతిని, సమాధానాన్ని అది తొలగిస్తుంది. చూడండి, చాలాసార్లు తల్లులకు ఈ భయం ఉంటున్నప్పుడు, లేక అది ఎవరైనా కానివ్వండి, పేరెంట్స్కి ఈ భయం ఉంటున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ బిడ్డల్ని ఓవర్ ప్రొటెక్ట్ చేస్తూ ఉంటారు. ఇది తినకు, ఇది తింటే ఇలా అయిపోతుంది, అక్కడికి వెళ్ళకు, నువ్వు పడిపోతావు, అది ఇలా అవుతుంది అని ప్రతి దానికి వాళ్ళని ఓవర్ ప్రొటెక్ట్ చేస్తూ ఉంటారు. అప్పుడు పిల్లలు ఇండిపెండెంట్గా ఉండలేకపోతారు. ఎందుకు అలా చేస్తారంటే వాళ్ళకు భయం, మా బిడ్డలకి ఏమైనా అయిపోతుందేమో అని భయపడుతుంటారు. అంటే జాగ్రత్తగా ఉండకూడదని నేను చెప్పట్లేదండి, కానీ కొంతమందికి భయం వలన ఎప్పుడు బిడ్డలకి రిస్ట్రిక్షన్స్ పెడుతూ ఉంటారు. అది బిడ్డలు స్వతంత్రంగా ఉండడానికి, ఇండిపెండెంట్గా ఉండడానికి చాలా ఆటంకాలు ఆ భయం కలగజేస్తుంది. ఆ భయం వల్ల బిడ్డల్ని నమ్మలేకపోతారు.
కొన్నిసార్లు చూడండి, ఉద్యోగంకి వెళ్తే ఏమైనా అవుతుందేమో, కొంతమందికి ఎట్లా అంటే బయటికి వెళ్తే నా బిడ్డలకి యాక్సిడెంట్ అయిపోతుందేమో, లేకపోతే ఏ మంత్రాలు తంత్రాలు నా బిడ్డల పైన పనిచేస్తాయేమో, ఎవరితోనైనా మాట్లాడితే వాళ్ళు ఏదో నా బిడ్డలకు నేర్పించేస్తారేమో, ఏమో అయిపోతుందేమో నా పిల్లలకి, అంటే ప్రతి నిమిషము భయంలోనే బతుకుతుంటారు. ఈరోజు ప్రియ తల్లి, అటువంటి భయము నీకు అవసరం లేదు. ఇంకొంతమంది, ఒకరోజు ఒక యవనస్తురాలు నాతో చెప్తుంది, అక్క ఎందుకు ఇంత భయం నాకు అర్థం కాదు, ఎవరితో మాట్లాడినా సరే మా ఇంటి వాళ్ళకి చాలా అంటే అనుమానిస్తూ ఉంటారు, వాళ్ళు భయపడుతూ ఉంటారు అని చెప్పి ఆ అమ్మాయి చెప్తుంది. ప్రియ తల్లి, ఇలా ఎందుకు జరుగుతుందంటే, ఎవరితో అయినా మాట్లాడినప్పుడు ఓకే వీళ్ళతో మాట్లాడారు కాబట్టి ఏదైనా తప్పు జరుగుతుందేమో అనే ఒక భయం అది అనుమానంగా మారిపోతుంది. బిడ్డల్ని నమ్మలేని ఒక స్థితిలోకి తల్లిదండ్రులు వెళ్ళిపోతారు, ప్రత్యేకంగా తల్లి వెళ్ళిపోతుంది. కారణం ఏమిటి అంటే ఆ భయం అన్నమాట. ఈరోజు మనం చూస్తున్నాం పిల్లరా, ఆ భయం ఏం చేస్తుంది అంటున్నప్పుడు, ఒక భయంతో ఉంటున్న తల్లి ఆ కుటుంబంలో ఎప్పుడు టెన్షన్ క్రియేట్ చేస్తుంది. అంటే ఫియర్ఫుల్ మదర్ క్రియేట్స్ టెన్షన్ అంటారు. అంటే పిల్లరా ఎప్పుడు చూసినా టెన్షనే, ఎందుకంటే ఆమె భయం అందరి మీద రుద్దేస్తుంటుంది అనమాట. ప్రతిదానికి తుమ్మినా భయమే, దగ్గినా భయమే, అన్నిటికీ భయమే, అడుగు బయట పెడితే భయమే. అయితే తల్లి భయముతో ఉంటున్నప్పుడు బిడ్డలకు ఎట్లా ధైర్యం చెప్తుంది? ఒక తల్లి ధైర్యంతో ఉంటున్నప్పుడు ఆ కుటుంబంలో సమాధానం ఉంటుంది. ప్రిలారా, కీర్తనల గ్రంథము 34వ అధ్యాయము 4వ వచనంలో మనం చూసినట్లయితే దావీదు ఒక మంచి పాఠం నేర్పిస్తున్నాడు. ఈ వచనము పిల్లరా మనం ధ్యానించాలి. అంటే భయమే కలగదు అని కాదు, నువ్వు భయపడకు అంటే అర్థం నీకే సమస్యలు ఉండవని కాదు, ఏ ఇబ్బందులు ఉండవని కాదు, ఏ శత్రువులు నీకు ఉండరని కాదు, ఏ అనారోగ్యం ఉండదని కాదు, అన్నీ ఉంటాయి. అన్నీ ఉన్నా దేవుడు ఏమంటుండంటే నేను నీకు తోడున్నా కదా. భయపడొద్దంటే అర్థం ఏంటంటే ఏమి లేవు ఇక నీ జీవితంలో అని కాదు ప్రియులారా. కానీ ప్రభు ఏం చెప్తున్నాడు అంటే ఏవి నేను చుట్టుముట్టినా సరే వాటన్నిటి మధ్య నేనున్నానంటున్నాడు. అందుకే దావీదు తెలియజేస్తున్నాడు, నా భయములెల్లా నీకు సమర్పించగా వాటి నుండి నీవు నన్ను విడిపించితివి అని చెప్పి దావీదు అంటున్నాడండి. ఈ వచనం మనం చూద్దాం ప్రియులారా. కీర్తనల గ్రంథము 34వ అధ్యాయము 4వ వచనం ఎంత అద్భుతమైన ఆత్మీయ పాఠం ఇది మనకు నేర్పిస్తుందంటే, నేను ప్రభువుని ఆశ్రయింపగా. నీకు భయం కలుగుతున్నప్పుడు ఎవరిని నువ్వు ఆశ్రయిస్తున్నావు? ఏ మనిషి దగ్గరికి వెళ్ళి చెప్తున్నావు? ఎవరి సహాయం నువ్వు కోరుకుంటున్నావు? దావీదు ఏం చెప్తున్నాడంటే, ఏ మనిషి దగ్గరికి వెళ్తే నీ భయం పోదు. పైపెచ్చు పిల్లరా భయం పెంచుతారు మనుషులు. ఇంకేంటమ్మా అయిపోయింది, మీ బిడ్డల పని అయిపోయింది, నీ పని అయిపోయింది అంటుంటారు. కానీ ప్రభువు ఏమంటున్నాడంటే, నేను ప్రభువును ఆశ్రయింపగా ఆయన నా మొర వినెను. నువ్వు ప్రార్థించినప్పుడు నీ ప్రార్థన దేవుడు వింటాడు. నా భయములెల్లా తొలగించెను. నేను ఆయన ఆశ్రయించినప్పుడు, నేను ఆయనకు మొరపెట్టినప్పుడు నా భయములెల్లా తొలగించెను. అంటే ఒక భయం కాదు, ఎన్ని భయాలు దావీదుకున్నాయో. శత్రు భయం ఉండొచ్చు, పిల్లల భయం ఉండొచ్చు, యుద్ధాల భయం ఉండొచ్చు, కరువు భయం ఉండొచ్చు, ఏ భయాలు ఉన్నాయో మనకు తెలియదు. నా భయములెల్లా అని ఆయన అంటున్నాడు. ప్రియబిడ్డ, ఈరోజు ఏ భయం నీకుంది, ఎన్ని భయాలు నీకున్నాయో, దావీదు వలె మనం ప్రభును ఆశ్రయించినప్పుడు ప్రభు వాక్యం ఏం పలుకుతుందంటే ఆయన మన భయములెల్లా తొలగిస్తాడంట. ఇంకొక వ్యక్తిని మనం చూస్తున్నాము. యోబు గ్రంథము 3వ అధ్యాయము 25వ వచనంలో మనం చూసినట్లయితే వాక్యం ఏమంటుందంటే, యోబును దేవుడు అత్యధికంగా దీవించాడు ప్రియులారా. ఊజు దేశం అంతటిలో ధనమిచ్చాడు, చక్కటి భార్యనిచ్చాడు, బిడ్డల్నిచ్చాడు, అన్నీ ఉన్నాయి యోబుకి. కానీ యోబుకున్న ఒక సమస్య ఏంటో తెలుసా? అన్నీ ఉన్నా సరే ఆయన ఎప్పుడు భయపడుతున్నాడు. ఏంటో ఈ డబ్బు పోతుందో ఏమో, నా బిడ్డలకి ఏమవుతుందో ఏమో అని చెప్పి ఒక భయంలో యోబు ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. ఈరోజు ప్రియబిడ్డ, దేవుడు నీకు అన్ని దీవెనలు ఇచ్చి ఉండొచ్చు, కానీ నీవు భయములో ఉన్నట్లయితే అది చాలా డేంజరస్, అది మంచిది కాదు ప్రియులారా. అందుకే వాక్యం ఏం పలుకుతుందంటే యోబు గ్రంథము 3వ అధ్యాయము 25వ వచనం మనం చూసినట్లయితే వాక్యం ఇట్లా తెలియజేస్తుంది, నేను దేనికి వెరతునో, దేనిని గూర్చి భయపడుదునో అదియే నాకు జరుగుచున్నది. ఆయన ఏమంటున్నాడంటే, నేను ఏది వస్తుందని నేను భయపడ్డానో, ఏది జరుగుతుంది అని నేను భయంతో
వెరిచితినో అంటున్నాడు ఆయన. నేను దేనికి వెరుతునో, దేనిని గురించి భయపడుదునో అని యోబు అంటున్నాడు ప్రియులరా. దేనికోసం ఆయన భయపడ్డాడో అదే నా జీవితంలో జరిగింది అని అంటున్నాడు. అంటే ప్రతి నిమిషం భయం అన్నమాట. బిడ్డలకి ఏమవుతుందో అని భయపడ్డాడు, బిడ్డల్ని కోల్పోయాడు. ఆస్తికి ఏమవుతుందో అని భయపడ్డాడు, ఆస్తి కోల్పోయాడు. నా పని వాళ్ళకి ఏమవుతుందో అనుకున్నాడు, అన్ని కోల్పోయాడు. నా ఆరోగ్యం ఏమవుతుందో అనుకున్నాడు, ఆరోగ్యం కోల్పోయాడు. ప్రియ బిడ్డ, భయము సైతాను ఒక ఆయుధంలాగా వాడుతుంది. కనుక ఈరోజు భయం నీలో ఉంటే, కొంతమందికి ఏంటి తెలుసా అండి, ప్రతిదానికి భయమే, ప్రతిదానికి భయం అండి. అమ్మ నాకు భయం వేస్తుంది అంటారు. అంటే పిల్లరా, భయము సైతాను వాడుతున్న ఒక ఆయుధం. చీకటి అంటే భయము, ఏదైనా ఒక కల వస్తే భయము, ఏదైనా ఒక మాట వింటే భయము, ఏదైనా చెయ్యాలంటే భయము, ఏదైనా ఆరంభించాలంటే ఏమైనా నష్టమైపోతుందేమో అనే భయం. అంటే ఇలా ప్రతి నిమిషం భయములో అపవాది నిన్ను కట్టిపెట్టాడు ప్రియులరా. అందుకనే వాక్యం ఏమంటుందంటే, భయము నిన్ను బంధిస్తుంది, విశ్వాసం నిన్ను విడుదల చేస్తుంది. ఈరోజు నువ్వు భయంలో ఉన్నావా, విశ్వాసంలో ఉన్నావా ప్రియ తల్లి? దేవుడు అంటున్నాడు, నువ్వు భయంలో ఉంటే ప్రతి ద్వారం ముయ్యబడుతుంది. నువ్వు విశ్వాసంలో ఉన్నప్పుడు నీ కొరకు ద్వారాలు తెరవబడతాయి. కనుక నువ్వు ఆలోచించాలి, నీ భయం నీకెక్కడి నుండి వస్తుంది. భయాలు ఉన్నప్పుడు దావీదు ఎట్లా దేవుడికి సమర్పించాడో నువ్వు దేవుడికి చెప్పాలి, ప్రభువా నా బిడ్డ ఎక్కడో ఉన్నాడయ్యా, నా కూతురు ఎక్కడో ఉంది ప్రభువా, అయ్యా నీవే కాచి కాపాడయ్యా అని నీ ప్రతి భయాన్ని ప్రభు పాద సన్నిధిలోకి ప్రార్థనలో తీసుకెళ్తూ ఉండాలి. అయితే ప్రియబిడ్డ, అప్పుడు దేవుడు వాటన్నిటి నుంచి ఆయన విడుదల చేస్తాడు. వాక్యం ఏం పలుకుతుందంటే, రోమీలు రాసిన లేఖ 8వ అధ్యాయము 15వ వచనంలో మనం చూసినప్పుడు దేవుడు తల్లులకు ఒక వాగ్దానం ఇస్తున్నాడు. రోమీలు రాసిన లేఖ 8వ అధ్యాయము 15వ వచనం. ఇది మీరు క్లెయిమ్ చేసి ప్రార్థన చేయాలి, దీన్ని మళ్ళీ మళ్ళీ ధ్యానించాలి. ఆయన ఏమంటున్నాడంటే, నేను మీకు భయకంపితులను చేయు బానిసత్వపు ఆత్మను ఇవ్వలేదు. భయము మనని బానిసలుగా చేస్తుంది. అంటే ఒక అడుగు వేయాలంటే మనం వేయలేమన్నమాట, కట్టి పడేస్తాడు భయంతో. ఎలా ఈ కుక్కల్ని ఎడ్లని కడతారో పిల్లరా, భయంతో సైతాను మనని కట్టేస్తాడు. చూడండి, ఈ దురాత్మలు పట్టిన వాళ్ళకి విడుదల చేస్తుంటున్నప్పుడు చాలాసార్లు వాళ్ళు చెప్తున్న మాట ఏంటంటే, ఎట్లొచ్చిందంటే, కొంతమంది అంటారు జ్వరం ఎట్లొచ్చిందంటే ఎక్కడో భయపడ్డాడు అంటాడు. ఆ భయం వల్ల జ్వరం వచ్చేస్తుంది. ఎలా దురాత్మ వచ్చిందంటే భయపడ్డాడు ఎక్కడో, దానివల్ల దురాత్మ లోపలికి ఎంటర్ అయింది. అంటే ఈ ఫియర్ అనేది ఒక ద్వారం అన్నమాట సైతాన్ ఎంటర్ అవ్వడానికి. ప్రియరా, ఈరోజు మీ భయములన్నిటిని కూడా ప్రభువుకు సమర్పించాలి. అందుకే ప్రభు ఏమంటుందంటే, రోమీలు రాసిన లేఖ 8వ అధ్యాయం 15వ వచనంలో మనం చూసినట్లయితే వాక్యం ఏం పలుకుతుందంటే, భయకంపితులను చేయు బానిసత్వపు ఆత్మ నేను మీకు ఇవ్వలేదు. భయం ఏం చేస్తుంది అంటే బానిసలుగా మార్చేస్తుంది. బానిసలు అంటే ఏంటండి, మనం ఏం చెప్తే వాళ్ళు అదే చేస్తారు, స్లేవ్స్. మనం ఏం చెప్తే వాళ్ళు అదే చేస్తారు. అంటే ఫ్రీగా వాళ్ళు ఉండలేరు, ఒక ఫ్రీ థింకింగ్ ఉండదు. భయంతో 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 బతుకుతుంటారు. ప్రభు ఏమంటున్నాడంటే, మీరు బానిసలు కాదు, నా కుమారుడు నా కుమార్తె, మీరు నా బిడ్డలు అని దేవుడు అంటే, నేను నీకు తోడై ఉన్నానంటున్నాడు, నేను విడిపిస్తానంటున్నాడు, మిమ్మల్ని నడిపిస్తానంటున్నాడు ప్రభు. అందుకే ప్రభు ఏమంటున్నాడంటే, ఈ బానిసత్వం ఆత్మ నుంచి నేను మిమ్మల్ని విడుదల చేస్తాను అంటున్నాడు. భయకంపితుల ఆత్మ కాదు, అది బానిసత్వానికి నడిపిస్తుంది. కానీ నేను దత్తపుత్రాత్మను మీకు ఇస్తాను, అబ్బా తండ్రి అని పిలిచే ఒక కృపను మీకు ఇస్తాను. అంటే మీరు దత్తపుత్రాత్మ అంటే మీరు నా కుమారుడు, మీరు నా కుమార్తె అని ప్రభు చెప్తున్నాడు. అబ్బా తండ్రి అని పిలిచే భాగ్యం ఇస్తాను అని దేవుడు తెలియజేస్తున్నాడు. ప్రియబిడ్డ, కొన్నిసార్లు తల్లులు ఏం చేస్తారంటే, వాళ్ళ బిడ్డలకేమనైతే వాళ్ళకేమనైతే ఎవరి దగ్గరికి వెళ్తారంటే వాళ్ళ అమ్మకు చెప్తారు, తల్లిదండ్రులకు చెప్తారు, అమ్మా మా బాబుకి ఇట్లయిందమ్మా, నాన్న మా బాబుకి ఇట్లయింది, మా పాపకి ఇట్లయింది అని చెప్పి తల్లిదండ్రులతో చెప్తూ ఉంటారు. అయితే ప్రియబిడ్డ, ఈరోజు నీకు తల్లిదండ్రులు ఉండొచ్చు, తల్లిదండ్రులు లేకపోవచ్చు, చెప్పుకునే వారెవ్వరు లేకపోవచ్చు. కానీ ప్రభు ఏమంటున్నాడంటే, నా బిడ్డ దత్తపుత్రాత్మను నేను నీకు ఇచ్చాను, నువ్వు నా కుమార్తెవు.
అబ్బా తండ్రి అని నువ్వు మొరపెట్టు, నీకేం కావాలో వాటన్నిటిని నేను ఇస్తానని ప్రభు చెప్తున్నాడు. 2 తిమోతి రాసిన లేఖ 1వ అధ్యాయము 7వ వచనంలో మనం చూస్తే ఆయన అంటున్నాడు, నేను మీకు పిరికితనం ఆత్మను ఇవ్వలేదు, ప్రేమ, ఇంద్రియ నిగ్రహ శక్తి ఇచ్చే ఆత్మను నేను నీకు ఇచ్చాను. అంటే ధైర్యపరచు ఆత్మను నేను నీకు ఇచ్చానని ప్రభు చెప్తున్నాడు. ప్రియబిడ్డ, ఈరోజు నువ్వు పిరికితనంతో ఉన్నట్లయితే ఆ పిరికితనం తొలగిపోవాలని నువ్వు ప్రార్థన చేయాలి. దేవుడు అంటున్నాడు, ఇదిగో నేను నీకు పిరికితనం ఆత్మను ఇవ్వలేదు, ప్రేమను ధైర్యపరచు ఆత్మను ఇచ్చానంటున్నాడు. అందుకే ప్రభు ఏమంటున్నాడు, సరే భయపడకు, నేను నిన్ను ధైర్యపరుతును. పిల్లరా, బైబిల్ గ్రంథము కొంతమంది స్త్రీల జీవితంలోంచి మనము కొన్ని ఆత్మీయ పాఠాలు నేర్చుకుంటున్నాం ఈరోజు. అదేమిటంటే, దేవుడు తల్లిని దర్శించి భయపడకు అని ఎలా చెప్పాడో అని. 1 రాజుల గ్రంథము 17వ అధ్యాయము 13వ వచనం మనం చూసినప్పుడు పిల్లరా, ఎలియాను మనం చూస్తున్నాం. ఎలియా కరువు తర్వాత ఆయనని దేవుడు దర్శించి చెప్తున్నాడు, అయ్యా నువ్వు సారెపతి అని ఒక విధవరాల దగ్గరికి వెళ్ళు, నిన్ను పోషించడానికి నేను ఆమెను ఆజ్ఞాపించానని చెప్పాడు. ఎలియా సారెపతు అనే ఊరికి వెళ్ళాడు. భయంకరమైన కరువు దినాలవి. అప్పుడు ఆమె కొన్ని కట్టెపుల్లలు ఏరుతుంది. అక్కడ ఎలియా వెళ్ళి చూసినప్పుడు ఆమెను చూసి ఆయన ఏమన్నాడంటే, అమ్మ తాగడానికి కొంచెం నీళ్ళు ఇస్తావా అని అడిగాడు. అప్పుడు ఆమె అన్నది, నీళ్ళు తేయడానికి ఆమె వెళ్తుంటే ఆయన ఆమెను పిలిచి చెప్పాడు, ఇదిగో అదే చేతితో ఒక చిన్న అప్పం, ఒక చిన్న రొట్టె నాకు చేసిస్తావా అని ఆ ప్రవక్త అడిగాడు ఎలియా ఆమెను. పిల్లరా, వాక్యం ఏమంటుందంటే, ఆమె అంటుంది, అయ్యా ఈ భయంకరమైన కరువులో నా తొట్టిలో కొంచెము పిండి, కొంచెం నూనె ఉంది, అదే చివరిది, ఇంకేం లేదు, అది చేసుకొని తిని మరణం కొరకు మేము ఎదురు చూస్తున్నాము, నా దగ్గర ఏం లేదయ్యా నీకు పెట్టడానికి అని చెప్పి సారెపతి విధవరాలు చెప్తుంది. ప్రియబిడ్డ, అప్పుడు ఆ ప్రవక్త ఎలియా ఏమంటున్నాడంటే 13వ వచనం చదివితే ఆయన అంటున్నాడు, అమ్మా నువ్వు భయపడకు, నేను చెప్పినది నువ్వు చేస్తే కరువు తీరేంత వరకు నీ తొట్టిలో పిండి అయిపోదు, నీ బుడ్డిలో నూనె అయిపోదు, కరువు తీరే అంత వరకు నువ్వు బ్రతుకుతావు అని చెప్పి ఆమెను అన్నప్పుడు పిల్లరా, ఆమె దాన్ని విశ్వసించింది. అంటే భయపడకు అని చెప్పి దేవుడు ఆమెను దర్శించాడు. ప్రియబిడ్డ, ఆమె విధవరాలు, భర్త లేడు, బిడ్డను ఎట్లా పోషించాలో తెలియదు, కరువు కాలము. ఈరోజు ప్రియ తల్లి, నువ్వు ఒక సింగిల్ మదర్ ఏమో, భర్త వదిలేసిన ఒక స్త్రీ అయి ఉండొచ్చు, భర్త చనిపోయిన ఒక విధవరాలై ఉండొచ్చు, లేక భర్త ఉండి కూడా బాధ్యత లేక కుటుంబాన్ని చూసుకోలేక బిడ్డల్ని చూసుకోలేని ఒక స్థితి నీకు ఉండొచ్చు, లేక అన్నీ నీకు ఉండొచ్చు, కానీ నీకున్న డబ్బు కానీ చదువు కానీ పరపతి కానీ ఏది నీకు సహాయం చేయలేక నా బిడ్డల భవిష్యత్తు ఎట్లా అనే ఒక భయంతో కూడా నువ్వు ఉండి ఉండవచ్చు. నీ స్థితి ఏదైనా, నీ భయం ఏదైనా సరే, దేవుడు ఈరోజు ఏమంటున్నాడంటే, నువ్వు భయపడకు, నేను నీకు తోడై ఉన్నాను అని ప్రభు చెప్తున్నాడు. పిల్లరా, ఈ సారెపత విధవరాలు ఇంటికెళ్ళి ఆమె ఆ ప్రవక్త మాటను నమ్మింది. ఎలియా మాటను నమ్మి మొట్టమొదటిగా చిన్న రొట్టెను చేసుకొని ఆమె కొద్దిగా నీటిని ఆ రొట్టెను తీసుకొని వచ్చి ప్రవక్తకి ఇచ్చింది. వాక్యం ఏం చెప్తుందో తెలుసా? కరువు కాలమంతా కూడా ఆ సారెపతి విధవరాలుని, ఆమె కుటుంబాన్ని దేవుడు పోషించాడు. ఆమె తొట్టిలో పిండి అయిపోలేదు, ఆమె బుడ్డిలో నూనె అయిపోలేదు. పిల్లరా, రాజులు కష్టపడి ఉండొచ్చు, ధనవంతులు కష్టపడి ఉండొచ్చు, కానీ దేవుని నమ్మిన ఆమె కష్టపడలేదు. కరువు కాలమంతా కూడా ఆ విధవరాల్ని దేవుడు పోషించాడు. అంటే అక్కడ విధవరాలు రాకముందే దేవుడికి తెలుసు ఆమెకు సహాయం చేయాలని, కనుక ఆ ప్రవక్తని దేవుడు అక్కడికి పంపించాడు. ప్రియ తల్లి, ఈరోజు నువ్వు ప్రార్థిస్తున్నావేమో, ఎదురు చూస్తున్నావేమో, అయితే దేవుడు నీ జీవితంలో, నీ బిడ్డల జీవితంలో నెరవేర్చబోయే వాగ్దానము దగ్గరగా ఉన్నప్పుడు నువ్వు భయముతో ఆ వాగ్దానాన్ని నువ్వు పోగొట్టుకొనుకు. ఈరోజు నువ్వు ప్రార్థన చేయి, ప్రభా సారెపతి విధవరాల్ని నువ్వు భయపడకని నువ్వు ధైర్యపరిచావు కదా ప్రభా, ఆమె కావాల్సిన నేను నువ్వు సమకూర్చావు కదా ప్రభా, అటు విధంగా నా బిడ్డలకు సమకూర్చమని అడుగు. ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నావా ప్రియ బిడ్డ? బిడ్డల్ని పోషించలేక సతమతం అయిపోతున్నావా? అప్పులతో వడ్డీలు కట్టి కట్టి ఏం చేయాలి నా బిడ్డలు నన్ను ఆలోచిస్తున్నావా? వాటన్నిటి నుంచి దేవుడు నీ బిడ్డల్ని, నిన్ను, నీ కుటుంబాన్ని ఆయన విడిపిస్తాడు. రెండవ స్త్రీని మనం చూస్తున్నాము పిల్లరా, లూకాసు వార్త 1వ అధ్యాయము 28, 29, 30 వచనాలు మనం చూస్తే పిల్లరా, అక్కడ వాక్యం ఏం పలుకుతుందంటే, దేవదూత లోపలికి వచ్చి ఆమెతో, అనుగ్రహ పరిపూర్ణురాలా, నీకు శుభము, ఏలిన వారు మీతో ఉన్నారు అనెను. మరియమ్మ ఆ పలుకులకు
కలత చెంది ఆ శుభవచనం ఏమిటో అని ఆలోచించుచుండగా దేవదూత, మరియమ్మ భయపడకుము, నీవు దేవుని అనుగ్రహము పొందియున్నావు అని చెప్పింది. ప్రియులారా, తల్లి మరియ జీవితంలో ఒక వాగ్దానం ఉంది. అయితే ఎప్పుడైతే దేవదూత వచ్చి ఆమెకు శుభవచనం చెప్పాడో, ఏలినవారు నీకు శుభము, ఏలినవారు మీతో ఉన్నారంటే దేవుడు నీకు తోడై ఉన్నాడు అని చెప్పినప్పుడు ఆమె భయపడుతుంది. భయపడితే అప్పుడు దేవదూత చెప్తుండే, మరియమ్మ నువ్వు భయపడకు అని తల్లి మరియను దేవదూత బలపరిచింది. ప్రభు ఆమెతో చెప్తున్నాడు, నువ్వు భయపడకు, దేవుడు నీకు తోడున్నాడు కదా. నీ జీవితంలో ఏ కార్యం చేయాలని దేవుడు అనుకుంటున్నాడో ఆ కార్యం నిశ్చయంగా నీ జీవితంలో దేవుడు చేస్తాడు. నువ్వు ప్రభు అనుగ్రహం పొందుకున్నదానివి అని దేవదూత చెప్తున్నాడు. పిల్లరా, ఆమె భయం ఏమిటి అంటే, ఇదిగో జరగబోతున్న అవమానం ఏమిటో, మనుషులు నన్ను ఎట్లా తృణీకరిస్తారో, మనుషులు ఏమనుకుంటారో, ఇదేమిటో, ఏం జరగబోతుందంటే ఆమెకు ఊహ కందని ఒక వాగ్దానం దేవుడు ఇచ్చినప్పుడు ఆమె భయపడింది పిల్లరా. కానీ దేవదూత ఏం చెప్తున్నాడంటే, నువ్వు భయపడకు, నేను దేవుడు నీకు తోడై ఉన్నాడు అని దేవదూత మరియ తల్లితో చెప్పటం మనం చూస్తున్నాం. ప్రియబిడ్డ, యేసు ప్రభు పేరేం పెట్టాలో, ఆయన ఏం చేయటానికి వచ్చాడో, ఆయన దైవ కుమారుడు అని చెప్పి అన్ని వివరాలు తల్లి మరియకు తెలియజేయబడ్డాయి. ఈరోజు నీ బిడ్డ భవిష్యత్ ఏంటో, నీ బిడ్డ పట్ల దేవుడికున్న ప్రణాళిక ఏమిటో, ఉద్దేశం ఏమిటో నీ దేవుడికి తెలుసు ప్రియ బిడ్డ. ఎందుకంటే ఆయన సృష్టికర్త, ఆయన నీ తండ్రి కనుక ఆయన సమస్తము సమకూర్చి జరిపిస్తాడు ఆయన. ఇంకొక స్త్రీని మనం చూస్తున్నాం. హెబ్రీయులకు రాసిన లేఖ 11వ అధ్యాయం 23వ వచనం. ఈ స్త్రీని గురించి తల్లి ప్రార్థనలో చాలా మనం ధ్యానించాం కనుక నేను ఎక్కువ చెప్పట్లేదండి, కానీ ఒకే మాట మనం ధ్యానిస్తున్నాం. హెబ్రీయులకు రాసిన లేఖ 11వ అధ్యాయం 23వ వచనంలో మనం చూస్తే, రాజు శాసనం చేశాడు హెబ్రీ పిల్లలందరినీ కూడా నైలు నదిలో పడేయాలన్నప్పుడు ఆమెకు భయం వేసింది. ఏమవుతుందో నా కుమారుడని ఆమె కూడా భయపడింది. కానీ వాక్యం ఏమంటుందంటే, విశ్వాసమును బట్టి ఆమె ఫరో ఆజ్ఞకు భయపడలేదు అని మనం చూస్తున్నాం. అంటే ఆమెలో భయం ఉంది. భయపడకు అంటే అర్థం ఏంటంటే అన్నీ నీకు అనుకూలంగా జరుగుతున్నాయని కాదు అర్థం. నీకు అనుకూలంగా జరిగినా ప్రతికూలంగా జరిగినా పరిస్థితులు ఎట్లున్నా ఏమైనా సరే దేవుడు ఏమంటున్నాడంటే విశ్వాసంలో నువ్వు ఉంటే ఆ విశ్వాసం నీకు ధైర్యాన్ని కలగజేస్తుంది. అందుకే స్పష్టం చేస్తుంది వాక్యం, అదేమిటంటే విశ్వాసమును బట్టి ఆమె ఫరో శాసనానికి భయపడలేదంట. ప్రియబిడ్డ, ఈరోజు విశ్వాసంలో నువ్వు ఉంటే నువ్వు భయపడడం అవసరం లేదు. నిశ్చయముగా దేవుడు నీ బిడ్డల జీవితంలో తను ఉద్దేశించిన కార్యం చేస్తాడు. ఇప్పుడు మోషే నాయకుడు అవుతాడు అని చెప్పి ఎక్కబెదుకు తెలుసా అండి? తెలియదు ప్రియులారా. కానీ దేవుడు తన ప్రణాళికను మోషే జీవితంలో నెరవేర్చాడు. ఇంకొక స్త్రీని మనం చూస్తున్నాము. ఆదికాండము 21వ అధ్యాయము 17వ వచనంలో మనం చూసినప్పుడు అక్కడ హాగారు అనే ఒక స్త్రీని మనం చూస్తున్నాం. ఆమెకి దేవుడు సంతానం ఇచ్చాడు. భర్త చేత, అబ్రహాము చేత ఆమె వెళ్ళగొట్టబడ్డది. ఆమె ఎడారిలో వెళ్తుంది, నీళ్లు లేవు, తిత్తిలో నీళ్ళు అయిపోయాయి. ఇంకా నా కుమారుడు చనిపోతాడేమో అని ఆ కుమారుని దూరంగా పడేసి ఏడుస్తూ ఉంది. ఇక ఈ మరణం నేను చూడలేనని చెప్పి ఆమె ఏడుస్తుంది. అప్పుడు దేవుడు ఏమంటాడు తెలుసా? హాగారు, నీకేమొచ్చింది, నీవెందుకు భయపడుతున్నావు అని ప్రభు ఆమెను అడుగుతున్నాడు. లే, నీ కుమారుడు చెయ్యి పట్టుకో, నేను నడిపిస్తా. ఆమె కళ్ళు తెరిచాడు. బాబుకి నీళ్లు పట్టింది, నీళ్లు తాగించింది. ఆయన అంటున్నాడు, ఇదిగో నీ కుమారుడిని నేను దీవిస్తాను, ఒక జాతిగా నేను చేస్తాను, నేను తోడై ఉంటాను అని చెప్పి హాగారుని దేవుడు దీవించాడు. పిల్లరా, భయపడకు అని అన్నాడు. ఆమె చూడండి, ఒక మంచి పేరు ప్రతిష్టలు ఉంటే, ఒక మంచి కుటుంబం నుంచి వస్తే, కొన్నిసార్లు భర్త సరిగా చూడకపోయినా అట్లీస్ట్ పుట్టింటి వాళ్ళైనా చూస్తారు. కొన్నిసార్లు పుట్టింటి వాళ్ళు సరిగా లేకపోతే అత్తింటి వాళ్ళైనా చూస్తారు. కానీ ఇక్కడ హాగారుకి ఏం లేదు. ఆమె బానిస. ఇటు భర్త తరిమేశాడు, అటు బానిసగా ఎప్పుడొచ్చిందో, ఎన్ని సంవత్సరాలైందో అబ్రహాము కుటుంబంలో ఆమె పనిచేస్తుంది. ఎవరు లేకుండా అనాథలాగా ఎడారిలో ఉంది. ప్రియబిడ్డ, ఈరోజు నీవు కూడా ఏ సహాయం లేకుండా నువ్వు ఉన్నావేమో.
కొన్నిసార్లు మన పొరపాట్ల వల్ల మనం చిక్కుకొని ఎక్కడి నుంచి సహాయం వస్తుంది అని మనం అడుగుతున్నామేమో. హాగారును దర్శించిన దేవుడు ఈరోజు ప్రతి తల్లిని దర్శిస్తాడు. ఆయన ఏమంటున్నాడంటే, హాగారు నీకేమైందమ్మా, నీకేమొచ్చింది, నువ్వెందుకు భయపడుతున్నావు అని చెప్పి హాగారును దేవుడు ధైర్యపరిచి బలపరిచి ఆమెను ఆమె కుమారుణ్ణి దీవించాడు. ప్రియబిడ్డ, మరి హాగారు పుట్టిన ఆ కుమారుణ్ణి జ్ఞాపకం చేసుకున్న దేవుడు నేను జ్ఞాపకం చేసుకోడా? వాక్యం ఏమంటుందంటే, హాగారు ఐగుప్తీరాలు, ఆమె దేవుడు నమ్మిన ఆమె కాదు, ఒక బానిస మాత్రమే. మరి దేవుడు నమ్ముకున్న నీ జీవితంలో, నీ బిడ్డల జీవితంలో దేవుడు ఎన్ని కార్యాలు చేస్తాడు ప్రియ తల్లి. చివరిగా మనం చూస్తే అన్నాను చూస్తున్నాం. ఆమె కూడా భయంతో ఉంది, నాకు పిల్లలు పుడతారా లేదా, ఏమవుతుంది అని చెప్పి. మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 17వ వచనంలో ఏలీయా ఆమెతో అంటున్నాడు, అమ్మా నువ్వు భయపడకు, నువ్వు క్షేమంగా వెళ్ళు, నీ దేవుడు నిన్ను దీవిస్తాడు అని చెప్పి యాజకుడు ఆమెను దీవించాడు. ప్రియబిడ్డ, ఈరోజు నువ్వు భయపడుతున్నావా, విశ్వసిస్తున్నావా? ఒక్క నిమిషం నువ్వు ఆలోచించు. భయం ఏం చేస్తుందంటే, దేవుడు ఇచ్చిన వాగ్దానాలు నువ్వు పొందుకోకుండా వాటిని భయము నాశనం చేస్తుంది. భయం ఏం చేస్తుందంటే, దేవుడిచ్చిన వాగ్దానము భయం వల్ల ఆలస్యం అవుతూ ఉంటాయి. భయం ఏం చేస్తుందంటే, దేవుడికి ఏదైతే ఒక కరెక్ట్ ప్రణాళిక ఉందో అది తారుమారయ్యేటట్లు చేస్తుంది భయం. కానీ ఎప్పుడైతే నీకు విశ్వాసం ఉందో ప్రియా తల్లి, ఆ విశ్వాసం ద్వారం తెరుస్తుంది, ఆ విశ్వాసం నీ జీవితంలో కార్యం చేస్తుంది. అందుకే ప్రభువు ఏమంటున్నాడంటే, తల్లి భయపడకు, నేను నీకు తోడై ఉన్నాను. సారెపతు విధవరాలకి తోడై ఉన్న దేవుడు, మరియ తల్లికి తోడై ఉన్న దేవుడు, యోకేబేదుకు తోడై ఉన్న దేవుడు, హాగారుకు తోడై ఉన్న దేవుడు, అన్నాకు తోడై ఉన్న దేవుడు ఈరోజు నీకు నాకు కూడా ఆయన తోడై ఉంటాడు. ఆయన ఏమంటున్నాడంటే, భయపడకు, నేను నీకు తోడై నీకు కార్యాలు చేస్తాను నీ జీవితంలోని. యెషయా గ్రంథం 41:10వ వచనం ప్రకారం ఆయన మనకు వాగ్దానం ఇస్తున్నాడు. ఒక్క నిమిషం అందరం కళ్ళు మూసుకుందాం, మనం ప్రార్థన చేద్దాం. ప్రియ తల్లి, ఈరోజు నీ భయం ఏమిటో కీర్తనల గ్రంథం 34వ అధ్యాయము 4వ వచనం ప్రకారం నీ భయాలన్నిటిని కూడా ప్రభువుకి సమర్పించు. నా బిడ్డకు వివాహం కాదు అనుకుంటున్నావా? ఆర్థిక ఇబ్బందుల్లో నేనేం చేయాలి అనుకుంటున్నావా? నా బిడ్డకు ఉద్యోగం ఎప్పుడు వస్తుంది, ఎలా వస్తుంది అని నువ్వు అనుకుంటున్నావా? నా బిడ్డలకు ఎవరు దారి చూపిస్తారు అనుకుంటున్నావా? నడిపించేవారు ఎవరు లేరు అని నువ్వు భయపడుతున్నావా? వాళ్ళు తప్పుడు సంబంధాల్లో ఉన్నారు, ఎలా వీరు భవిష్యత్తు అని నువ్వు కలత చెందుతున్నావా? వీళ్ళు మొండివారుగా ఉన్నారు, దేవుడు ఎరగని వాళ్ళుగా ఉన్నారు, ప్రార్థించుకోమని చెప్తే వినని బిడ్డలుగా ఉన్నారు కాబట్టి నేనేం చెయ్యాలి అని నువ్వు భయపడుతున్నావా? ఈరోజు దేవుడు నిన్ను బలపరుస్తున్న మాట ఏంటో తెలుసా? నీ ప్రార్థనలను దేనిని దేవుడు నిరర్ధకం చేయడు. నీ భయాలెల్లా తొలగించి నిన్ను నీ సంతానాన్ని ఆయన దీవిస్తాడు. కళ్ళు మూసుకొని పేరు పేరు వరుసన మీ బిడ్డల్ని ప్రభువుకి మీరు సమర్పించండి. ప్రభువా, ఇప్పటి నుండి భయం నన్ను పట్టుకోకూడదయ్యా, భయం ప్రభువా వాగ్దానాలు నెరవేరకుండా నా జీవితంలో చేయకూడదయ్యా, ప్రతి భయాన్ని నీకు సమర్పిస్తున్నాను అయ్యా. ఆ స్థానంలో నీ విశ్వాసముతో నింపు నాయన. నా బిడ్డల్ని మీరు నడిపించండి నా తండ్రి. అబ్బా తండ్రి అని మొరపెడుతున్నానని ప్రభువా అన్ని నీకు అర్పిస్తున్నానని చెప్పు. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రము నాయన. పరిశుద్ధాత్మ తండ్రి నీకు వందనాలయ్యా. ప్రతి బానిసత్వపు ఆత్మ నుంచి విడుదల చేయండి ప్రభా. ఎక్కడ కట్టబడ్డారో కట్ల నుంచి మీరు విడుదల చేయండి ప్రభువా. ఏ ద్వారాలు ముయ్యబడ్డాయో అయ్యా, నీ బిడ్డల కొరకు ద్వారాలు తెరవమని అడుగుతున్నామయ్యా. నీకు స్తోత్రము నాయన. ఏ భయము వల్ల నా తండ్రి వాళ్ళు ఎదగలేకపోతున్నారో, ముందు అడుగు వేయలేకపోతున్నారో ప్రభా, ప్రతి భయపు కట్లు ఇప్పుడే తెగిపోవును గాక అయ్యా. ప్రతి బిడ్డ విశ్వాసపనే ఆత్మతో నింపబడుదురు గాక, నీ ఫలమైన విశ్వాసము అనుగ్రహించబడును గాక అయ్యా. నీ కార్యాలు, నీ వాగ్దానాలు బిడ్డల జీవితంలో నెరవేర్చబడటము తల్లులు చూసి నిన్ను స్తుతించుదురు గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రము నాయన. అయ్యా ఇదిగో ప్రభా, ఈ తల్లుల ప్రార్థనలన్నిటిని కూడా మీ పాద సన్నిధిలోకి సమర్పిస్తున్నాం నాయన. ఇంకొకసారి మా బిడ్డలని ప్రభా మీకే అర్పిస్తూ దీవించమని అడుగుతూ ప్రార్థిస్తున్నాం. రీకా షబాబా. హల్లెలూయా, స్తోత్రము నాయన. అయ్యా మా బిడ్డల్ని దీవించమని యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, దేవుడు ప్రతి తల్లితో చెప్తున్న మాట ఏమిటంటే, భయపడకు, నేను తోడై ఉన్నాను. ఏ సమస్య అయినా మీరు భయపడాల్సిన అవసరం లేదు. అన్నిటి నుంచి లేవనెత్తే దేవుణ్ణి మనం కలిగి ఉన్నాము. ప్రియులారా, ఈ తల్లి ప్రార్థన
అనే ఈ టాక్స్ మీకు ఆశీర్వాదకరంగా ఉంటే ప్రతి తల్లికి మీరు పంపించండి. ఒక్క మాట, ఒక్క ఆదరణ ఎంతోమంది తల్లుల కన్నీరు తుడుస్తుంది. ఎంతోమంది తల్లులు భయంతో ఉన్నారు, ఆదరించే వాళ్ళు లేరు, కన్నీరు కారుస్తున్నారు. కనుక మీరు చేసే ఒక చిన్న సహాయం, మీరు పంపించే ఒక్క వీడియో వాళ్ళని ఆదరిస్తుంది. అది మీ జీవితంలో, మీ బిడ్డల జీవితంలో ఆశీర్వాదంగా మారుతుంది. దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. గాడ్ బ్లెస్ యూ.